యంగ్ ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం సమయంలో ఎలా ఉన్నారో ఊహించుకుంటేనే నిండుగా బొద్దుగా ముద్దుగా ఒళ్ళు చేసి సున్నుండలా ఉన్న రూపం మన కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. అయినా అప్పట్లో ఎన్టీఆర్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా మనోడి రూపాన్ని ఎవరూ పట్టించుకోలేదు. రాఖీ విడుదల సమయానికి మరీ చూడ్డానికి ఇబ్బందికరంగా ఉండేంత బరువు పెరిగిపోయాడు జూనియర్. ఇక ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్తో చెమటలు కక్కించి అరగదీయించి మరీ యమదొంగలో స్లిమ్గా చాలా నాజుగ్గా కనిపించేలా చేయించాడు రాజమౌళి. యమదొంగలో ఎన్టీఆర్ కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపడ్డారు. ఇక అక్కడి నుండి ఇప్పటి వరకు మళ్లీ లావు రాలేదు ఎన్టీఆర్. ఇక టెంపర్ మూవీకి 6 ప్యాక్స్ తో దర్శనమిచ్చాడు. మధ్య మధ్యలో ఊసిరి వెళ్లి జనతా గ్యారేజ్ సినిమాలో కాస్త ఒళ్ళు చేసినట్లు కనిపించిన పాత రూపంలోకి అయితే మారలేదు. ఇటీవల జరిగిన ఇజం ఆడియో వేడుకలో తారక్ ను చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి ఇంత లావు అయ్యాడు ఏంటని ఫ్యాన్స్ తో అందరూ గుసగుసలాడుకున్నారు. అయితే స్క్రీన్ లో మాత్రం చాలా నిండుగా ఉన్నాడు. మరి రాఖీ సినిమాలో ఉన్నంత లావు కాదు గాని సాంబా టైంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అచ్చం అలాంటి రూపంతోనే కనిపిస్తున్నాడు. జనతా గ్యారేజ్ సక్సెస్ అనంతరం ఫిజిక్ పై దృష్టి పెట్టట్లేదేమో గానీ ఎన్టీఆర్ బాగా లావైపోయాడు. పైగా దీనికి తోడు గడ్డం కూడా పెంచడంతో మరింత లావుగా కనిపిస్తున్నాడు ఎన్టీఆర్. ఏదేమైనా సినిమా కోసమే లావు బరువు పెరుగుతున్నాడా లేదంటే ప్రస్తుతం సినిమాలు లేక బరువు పెరుగుతున్నాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా